చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాడు చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టగా అప్పుడు అది ఏమైపోయింది? పోలబడను, దాని పాటు గొప్పదని చెప్పాను. బండ మీద ఎలా కట్టుకోవాలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అలా ధ్యానం చేస్తా ఉన్నప్పుడు అక్కడ యేసుప్రభువు ఏమని పలికారు? అక్కడ ఈ నా మాటలు విని అని పలికారు. అవునా కదా? దేవుడు ఆ మాటలు ఏమేమి పలికాడు, ఆ విషయాలన్నింటినీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటా వచ్చాం. ఎక్కడి వరకు మనం వచ్చాం? 15వ వచనం చూడండి ప్రియులారా. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మము వేసుకొని మీ వద్దకు ఒత్తురు, కానీ లోపల వారు క్రూరమైనటువంటి తోడేళ్ళు. వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను, పల్లేరు చెట్లు, అంజూరపు చెట్లు పండ్లైనను కోయుదురా? అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలము ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములను ఫలించును. మంచి చెట్టు కాని ఫలము ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములను ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడను. కాబట్టి మీరు వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకొందురు. ఏమని రాయబడి ఉందండి? స్టార్టింగ్ ఎండింగ్, వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకొందురు. మనం ఒక విషయాన్ని ధ్యానం చేసుకున్నాం. దేని గురించి మనం ధ్యానించుకున్నాం ప్రియులారా? అభ్యంతరం గురించి. అవునా కదా? మనం అభ్యంతరం చెందకూడదు మన జీవితాల్లో. ఈ అభ్యంతరం గురించి ఎందుకని ఇక్కడ యేసుప్రభువు వారు మాట్లాడారంటే, మత్తయి సువార్త 15వ అధ్యాయంలో శిష్యులైన వారు వచ్చి పరిసయ్యులు అభ్యంతర పడుతున్నారని చెప్పగానే యేసుప్రభువు వారు ఏమని పలికారు? నా తండ్రి నాటని ప్రతి చెట్టు కూడా ఏమైపోతుంది? అక్కడ పెళ్ళగింపబడుతుంది. ఇక్కడ ఏమని రాయబడి ఉంది? ఏమండి? ఫలించని ప్రతి చెట్టు కూడా నరకబడి ఏమైపోతాయి? అగ్నిలో వేయబడుతుంది. కాబట్టి దేవుని మాటలు ఇప్పుడు మారో ప్రియులారా. అది ఏ అధ్యాయానికి వెళ్ళినా ఆ సందర్భం వచ్చినప్పుడు ఒకటే మాట యేసుప్రభువు వారు, ఆ ఉద్దేశం ఒకటే ఉంటుంది. యేసుప్రభువు వారి యొక్క ఉద్దేశం ఎలా ఉంటుంది? ఒకటే ఉంటుంది. బైబిల్లో ప్రారంభం నుంచి పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ పలు చోట్ల ఉద్దేశాలన్నీ ఒకే రకంగా ఉంటాయి. మాటలు వేరుగా ఉండొచ్చు కానీ ఉద్దేశం ఎలా ఉంటుంది? ఒక రీతిగానే ఉంటుంది ప్రియులారా. ఏమని రాయబడి ఉంది? మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 7వ వచనం నుంచి చూడండి ప్రియులారా. అక్కడ యేసుప్రభువు వారు ఏమని చెప్పారు? వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు, కానీ వారి హృదయాలు నాకు దూరముగా ఉన్నవి. తర్వాత, మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములుగా బోధించుచు వారు నన్ను వ్యర్థంగా ఏం చేస్తూ ఉన్నారు? ఆరాధన చేస్తూ ఉన్నారు అనే విషయం మిమ్మల్ని గూర్చి ప్రవచించిన మాట సరియే. ఎందుకని? వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు. ఫలాలన్నీ కూడా ఎక్కడే విముడు ఉంటాయి. ఆత్మ ఫలాలు, ప్రేమలు అన్నీ ఎలా ఉంటాయో ఈ మత్తయి సువార్త 15వ అధ్యాయంలో యేసుప్రభువు చెప్పిన ఇంకా చాలా చోట్ల ఉన్నాయి అనుకోండి. వాటన్నిటినీ మనం ఒక్కొక్కటిగా ధ్యానించుకుంటూ వెళ్దాం. ఇక్కడ రాయబడిన ఈ మాటలో యేసుప్రభువు వారు పలికిన మత్తయి సువార్త 15:9లో పలికినటువంటి మాటలో చాలా విషయాలు మనకు అర్థమవుతాయి ప్రియులారా. మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములని బోధించుచు వారు నన్ను ఏం చేస్తూ ఉన్నారు? వ్యర్థంగా ఆరాధన చేస్తూ ఉన్నారు. మారు మనసు అనుభవంలో నువ్వు వచ్చి కూర్చున్నప్పుడు కనీసం ఏదో ఒక సమయంలో దేవుడు ఆ వాక్యం నిన్ను తడతా, ఏదో ఒక సమయంలో ఆయన వాక్యం నిన్ను తాగుతూ ఉంటుంది. దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నప్పుడు, దేవుని ఆత్మ పనిచేసే కాడ నువ్వు ఉన్నప్పుడు, నువ్వు మొరపెట్టేంత వరకు కూడా, నువ్వు పశ్చాత్తాపడేంత వరకు కూడా దేవుని ఆత్మ నేనేం చేస్తూ ఉంటుంది? తాగుతా ఉంటుంది. కాబట్టి ప్రియులారా, మనలందరినీ కూడా దేవుడు జీవము కలిగినటువంటి మారు మనసు అనుభవంలో సిలువ దగ్గరికి, దేవునికి సమీపంగా, మనుషులకి కాదు, మాకు సమీపంగా వస్తే మీకేమీ రాదు, దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవు ప్రియులారా.
మనందరం కూడా దేవునికి సమీపంగా, మేము దేవునికి సమీపంగా ఉంటా మిమ్మల్ని దేవునికి సమీపంగా తీసుకెళ్ళటమే అది మా బాధ్యత. కాబట్టి ఈ మనుషులు కల్పించిన పద్ధతులన్నీ కూడా చాలా వ్యర్థమైనటువంటి విధానంలో ఉంటాయి. కింద ఏమని రాయబడి ఉందో చూడండి. అంతటా ఆయన శిష్యులు వచ్చి పరిసయ్యుల మాట విని అభ్యంతర పడిరని నీకు తెలియనా అని ఆయనను అడగగా, యేసుప్రభువు వారికి ఇంటిమేట్ చేస్తూ ఉన్నారు. నువ్వు పలికే మాటలను బట్టి వీళ్ళు అభ్యంతరం చెందుతూ ఉన్నారు. ఎందుకంటే వారి హృదయాలు సరి చేసుకోవడానికి వారు ఇష్టపడతలేదు. ఎందుకంటే వారు అక్రమంలో బ్రతుకుతూ ఉన్నారు. ఎందుకంటే వారి మారు మనసు అనుభవం వారికి ఇష్టం లేదు. పాప క్షమాపణ అనేదే వారికి ఇష్టం లేదు. పశ్చాత్తాపడటం వారి జీవితంలో వారికి ఇష్టమే ఉండదు. ప్రియులారా, తిరిగి చేయడం వారికి ఇష్టమే ఉండదు. సరి చేసుకోవటం అనేది వారికి అసహ్యంగా కనబడుతూ ఉంటుంది చాలామంది మనుషులకి. ఏమండి, యేసుప్రభు ఏమన్నా ఫార్మాలిటీయా? దేవుడు ఏమన్నా ఫార్మాలిటీయా? ఆచారమా? యేసుప్రభు వారు ఏమన్నా కాదు కదా. మనం ఏదో ఆచార పద్ధతిలో కాదు కదా దేవుడిని మనం ఆరాధన చేసేది. కాబట్టి మన జీవితాల్లో ఆచార పద్ధతుల్లో మనం పాటించకూడదు. ఇక్కడ 11వ వచనంలో ఏమని రాయబడింది చూడండి. నోట పడినది మనుషుని అపవిత్రపరచదు కానీ నోట నుండి వచ్చినది మనుషుని అపవిత్రపరచునని వారితో చెప్పాను. కాబట్టి నోట పడినది, మన నోట్లోకి వెళ్ళేది మనిషిని అపవిత్రపరచదు కానీ నోట్లో నుంచి బయటకు వచ్చేది మనిషిని ఏం చేస్తుంది? అపవిత్రపరుస్తుంది. ప్రియులారా, ఇప్పుడు స్టేజ్ మీద నిలబడి నేనే మాటలు మాట్లాడుతున్నా? దేవుని మాటలు మాట్లాడుతున్నా. నా హృదయం సరిగా లేనప్పుడు, నా జీవితం సరిగా లేనప్పుడు, నా మనస్సాక్షి సరిగా లేనప్పుడు నేను అలాంటి హృదయంతో కనుక నేను బోధించాను అనుకోండి, అప్పుడు ఈ మాటలు మిమ్మల్ని ఏం చేస్తాయి? నోట నుంచి వచ్చినదే మనుషుల్ని ఏం చేస్తాయి? అపవిత్రపరుస్తాయి. కాబట్టి ఈ మాటల్లో ఒకవేళ నా హృదయాన్ని సరి చేసుకోకుండా, సరిగా బ్రతకకుండా, జీవించి బోధించుకోకుండా గనక మీకు బోధిస్తే ఆ మాటలన్నీ మిమ్మల్ని ఏం చేస్తాయి చెప్పండి? ఇదే ఎగ్జాక్ట్గా యేసుప్రభువు వారు సమాజంలో జరుగుతున్నటువంటి నామకార్థ పరిస్థితుల్లో కానివ్వండి, బయట పరిస్థితుల్లో కానీ యేసుప్రభువు వారు పలికారు. ప్రియులారా, నోట నుంచి బయటకు వచ్చినదే ఒక మనిషిని ఏం చేస్తుంది? అపవిత్రపరుస్తుంది. అపవిత్రమైనటువంటి కార్యాల్లోనికి మనం వెళ్ళకూడదు. అందుకే యేసుప్రభువు వారు చెప్పారు, వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకుందరు, మీరు వారిని తెలుసుకుంటారని ఇక్కడ యేసుప్రభువు వారు రాశారు. ప్రియులారా, ఆయన పరలోకమందున నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడునని రాస్తుంది. ఆ తర్వాత ఏమని రాయబడి ఉంది? వారి జోలికి పోకూడి. వారి జోలికి ఏం చేయకూడదు? మనం వెళ్ళకూడదు. ఎందుకని? వారు గ్రుడ్డివారు అయి ఉండి గ్రుడ్డి వారికి త్రోవ చూపు వారు. గుడ్డి వారికి త్రోవ చూపిన ఎడల వారిద్దరూ కలిసి ఎక్కడ పడతారు? గుంటలో పడతారు. ప్రియులారా, మనోనేత్రాలు తెరవబడనటువంటి జీవితాలు. ప్రియులారా, మారు మనసు పొందినప్పుడు దేవుని సన్నిధిలోకి వెళ్ళి మనం పశ్చాత్తాపడి ప్రార్థన చేయనప్పుడు నీ మనోనేత్రాలు తెరవబడవు. మనకంతా కూడా ఏమండి, నాకన్నీ తెలుసు అన్నట్టుగానే ఉంటుంది. ప్రియులారా, దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని వాక్యాన్ని చూసి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు బైబిల్ ఏం చెప్తుంది? నీ వాక్యమే నా పాదములకు దీపము, అది నా త్రోవకు వెలుగై ఉన్నది. ఎంతమంది నడుస్తూ ఉన్నారు ప్రియులారా? గురుడితనంలో నడుస్తున్నావా? మనుషుల్ని చూస్తూ ఉన్నావా? ఏమండి, మనుషుల్ని చూస్తే ఏ గుంటలో పడతామో మనకు తెలియదు. ప్రియులారా, దేవుణ్ణి నమ్ముకున్నాం కదా అనేటువంటి భావనే మనలో ఉంటుంది కానీ, దేవుని సన్నిధికి వెళ్తున్నాం కదా అనేటువంటి ఆలోచనే మనలో ఉంటుంది కానీ, ఏమండి, ఆయన వాక్యం నీకు త్రోవగా ఉందా? ఆయన వాక్యం నీకు వెలుగుగా ఉందా? అది నీ పాదాలకు దీపంగా ఉందా? ఓ రోజున దానియేలు గారు కూడా ఇక్కడ మచిలీపట్నంలో ప్రార్థన చేసుకోవడానికి వెళ్తుంటే, ఏమండి, దేవుడు ఆయనకి ఏం తీసుకెళ్ళమని చెప్పాడు? దానియేలు లాంతర పట్టుకెళ్ళమని చెప్పినప్పుడు దేవుని మాటకి లోబడి వెళ్ళినప్పుడు ప్రియులరా, ఆ దారిలో ఏముంది? ఒక పెద్ద పాము ఒకటి అక్కడ పడుకుని ఉంది. దాని వెంటనే ఒక కర్ర తీసుకుని చంపేసి అక్కడ ఏం చేశారు? వెళ్ళిపోయారు. నువ్వు కూడా దేవుని వాక్యాన్ని నువ్వు పట్టుకుని వెళ్ళినప్పుడు ప్రియులరా, ఆయన వాక్యం నీ పాదాలకు అది దీపంగా ఉంటుంది, నీ త్రోవలో అది నీకు వెలుగుగా ఉంటుంది. ఎందుకని? ఆ వెలుగులో ఏముందో నీకు స్పష్టంగా తెలుస్తాయి. రేత్రిపూట ఎక్కడేముందో మనకు తెలుస్తుందా ప్రియులరా? తెలియదు. పగలైతే అన్నీ స్పష్టంగా మనకి కనబడతాయి. కాబట్టి నీ జీవితంలో కూడా ఎప్పుడు వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం ఎప్పుడూ కూడా వెళ్ళాలి. నువ్వు తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ, నువ్వు వేసేటువంటి అడుగు కానీ ప్రతిదీ కూడా వాక్యానుసారంగా మనం వెళ్ళినప్పుడు ప్రియులారా, నీ జీవితంలో నీ అడుగు త్రుటిల్లిపోకుండా
చీకటిలో పడిపోకుండా, ఏమండి అన్యాయమైనటువంటిది నీలోనికి రాకోకుండా, అక్రమమైనది నీలోనికి చేరకుండా నీ జీవితాన్ని దేవుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడు? సురక్షితంగా ఆయన నిన్ను కాపాడుతాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కూడా చూడండి, ఆయన రాకడొచ్చే ముందు పరిస్థితులు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని యేసుప్రభువారు ఇక్కడ మాట్లాడారు. మత్తయి సువార్త 24:4 చూడండి ప్రియులారా. యేసు వారితో ఇట్లా, నేను ఎవడనో మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. ఏమండి, అనేకులు నా పేరట వచ్చి నేను క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మరియు మీరు యుద్ధమును గూర్చియో యుద్ధ సమాచారమును గూర్చియో వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసినవి గాని అంతము వెంటనే రాదు. చూడండి ప్రియులారా, యేసు వారితో ఇట్లా, నేను ఎవడోనో మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. పలువురు నా పేరట వచ్చి నేను క్రీస్తునని. ఏమండి, ఈ రోజున సమాజంలో ఎక్కడ చూసినా సరే మోసాలు జరుగుతూ ఉన్నాయి. మోసపోయేవాళ్ళు ఉన్నంత వరకు మోసాలు జరుగుతూనే ఉంటాయి ప్రియులారా సమాజంలో. యేసు ప్రభువారు ఏమడిగారు? హృదయాన్ని దూరం చేసుకుని మీరు నన్ను వ్యర్థంగా ఆరాధన చేస్తున్నారని యేసు ప్రభువారు చెప్పారు కదా. మన హృదయాన్ని దేవునికి సమీపంగా తీసుకెళ్ళాలి కదా. మన హృదయం ఆయన ద్వారం దగ్గర ఉండి ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? తడతా ఉన్నాడు కదా. నీ హృదయంలోనికి క్రీస్తు వచ్చినప్పుడు ఆయన నీతోనూ నువ్వు ఆయనతోనూ ఉండి ఏం చేస్తూ ఉంటారు? భుజిస్తూ ఉంటారు. ఆయన జీవాహారాన్ని, ఆయన వాక్యాన్ని నువ్వు భుజిస్తూ ఉంటావు. నువ్వు మోసపోవడానికి అక్కడ అవకాశం ఉండదు. కానీ ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారంటే, పలువురు నా పేరట వచ్చి ఏం చేస్తారు? మిమ్మల్ని మోసపరుస్తూ ఉంటారు. ఎలా జరుగుతాయి ఈ మోసాలు ప్రియులారా? మోసాలు ఎలా జరుగుతాయి? ఈ రోజున సమాజంలో చూస్తే ఎంతోమంది ఏం చేస్తూ ఉంటారంటే, ఏమండి ఇక్కడ సహోదరుడు ఉన్నాడు, ఏమండి దేవుడు నీ మొహాన్ని చూపిస్తూ ఉన్నాడు, నీకేదో ఒక సమస్య ఒకటి ఉంది, నీకేదో ఇన్ని లక్షల అప్పు ఉంది, నీ మీద కోర్టు కేసులు ఒకటి ఉన్నాయి, నీలో ఒక అనారోగ్యత ఒకటి ఉంది, ఇటు పక్కన ఒక సిస్టర్ గారు ఉన్నారు, నువ్వెంత ఇబ్బంది పడుతూ ఉన్నావు, నీ కుటుంబ పరిస్థితి బాగోలేదు, నీ బిడ్డలకి పలానా అనారోగ్యత ఉంది అని ఏం చేస్తూ ఉన్నారు? స్టేజీల మీద నుంచి ఏం చేస్తూ ఉన్నారు ప్రియులరా? పీలుస్తూ ఉన్నారు. ఎలా జరుగుతుంది తెలుసా ఈ మోసాలు? ఏమండి, వారి పక్కన ఎవరో ఒకళ్ళు కూర్చొని వారి ఇన్ఫర్మేషన్ అంతా కూడా అడిగి ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ పాస్టర్ గారికి ఏం చేస్తూ ఉంటారు? అవునా కదా? టెక్నాలజీని బాగా వాడుతున్నారా వాడట్లేదా? ఆయన స్టేజ్ మీదకి పిలిచి ఇదంతా నిజమేనా అంటే ఆయన ఏం చెప్తాడు? నిజమే. ఏదో వారికి ఏదో ప్రవచన వరం ఉన్నట్టు, ఏదో మీ గురించి వారు ప్రవచించినట్టు ఏం చేస్తూ ఉన్నారు? ఏమండి చేస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 7:23 ఏముంది? ప్రభువా నీ పేరట మేము ఏం చేయలేదు, ప్రవచించలేదా, నీ పేరట అద్భుతాలు చేయలేదా, ఆశ్చర్యకార్యాలు చేయలేదా అని చెప్పినప్పుడు యేసు ప్రభువారు ఏం చెప్పారు? మీరెవరో నాకు తెలియదయ్యా, అక్రమం చేయవర్లారా మీరు నా యొద్ద నుంచి తొలగిపోండి అని దేవుడు చెప్పాడు ప్రియులారా. కాబట్టి ఎలాంటి అక్రమాలు, ఎలాంటి మోసాలు జరుగుతూ ఉన్నాయి. పలువురు నా పేరట వచ్చి మిమ్మల్ని ఏం చేస్తారు? మోసపరుస్తారు. నిన్ను క్రీస్తు దగ్గరికి నడిపించే వారితోనే మన సహవాసం చేయాలి ప్రియులారా. నిన్ను సిలువ దగ్గరికి నడిపించే వారితో మన సహవాసం ఉండాలి. ఎంతమంది నేను దేవునికి సమీపంగా తీసుకెళ్తా ఉన్నారు? ఎంతమంది నీ జీవితాన్ని, నీ హృదయాన్ని ఏమండి సిలువకి సమీపంగా తీసుకెళ్లేవారు ఎంతమంది ఉన్నారు? ఇక్కడ ఏమని రాయబడి ఉందో చూడండి ప్రియులారా. నా పేరట వచ్చి నేను క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచేదరు. ఏమండి, దేవుడు నాకు చెప్పాడు, దేవుడు నాకు ఇది చెప్పాడు, దేవుడు నాకు అది చెప్పాడు, దేవుడు నన్ను ఇలా చేయమంటున్నాడు, దేవుడు నన్ను అలా చేయమంటున్నాడు. ఇవన్నీ కూడా వ్యర్థమైనటువంటి సంభాషణ. ఒక మనిషి హృదయం దేవునికి సమీపంగా లేనప్పుడు ఏమండి దేవుడు అసలు ఎప్పుడు మాట్లాడతాడు, ఎలా మాట్లాడతాడు, ఒక మనిషితో ఏ రీతిగా మాట్లాడతాడు? ఒక హృదయం దేవునికి దూరంగా ఉన్నప్పుడు దేవుడు మాట్లాడగలడా అండి? ఏమండి, ఒక హృదయం దేవునికి సమీపంగా లేనప్పుడు, మారు మనసు అనుభవం లేనప్పుడు దేవుడు ఎలా మాట్లాడతాడు? ఒక విగ్రహారాధన చేసే వ్యక్తితో దేవుడు మాట్లాడగలడా? మాట్లాడతాడు. ఏ రీతిగా మాట్లాడతాడు? నిన్ను సరి చేసుకోవడానికి దేవుడు మాట్లాడతాడు. దేవుడు ఏ రీతిగా మాట్లాడతాడు? నేను సిలువ దగ్గరికి నడిపించడానికి దేవుడిని కొన్ని దర్శనాలను చూపిస్తాడు. అంతవరకే ప్రియులారా. సరి చేయబడని హృదయాలతో, మారు మనసు అనుభవం లేని హృదయాలతో దేవుడు మాట్లాడతాడు అనుకుంటాం, అది చాలా అవివేకం. నిన్ను మోసపరుస్తూ ఉన్నారు మనుషులు. నిన్ను మాయలోనికి దించి పలు రీతిలుగా మనుషులు కల్పించిన పద్ధతుల్లోనికి తీసుకెళ్ళి ఏం చేస్తూ ఉన్నారు? వ్యర్థమైన దానిలోనికి తీసుకెళ్తా ఉన్నారు. ఒక గుడ్డివాడికి త్రోవ చూపిస్తూ ఉన్నాడు. ఒక మారు మనసు లేని వ్యక్తికి, మారు మనసు పొందిన వ్యక్తికి త్రోవ చూపిస్తూ ఉన్నాడు. ఎక్కడ పడతారు ఇద్దరు కూడా వెళ్ళి?
ఎలి కూడా గుంటలో పడతారు ప్రియులారా. ఒక నామకార్థంలో ఉన్నటువంటి వ్యక్తి నీకు మార్గదర్శిగా ఉండకూడదు. ఏమంటే ఒక అన్యునిగా ఉన్నటువంటి వ్యక్తి నీకు మార్గదర్శిగా ఉండకూడదు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా, అది నీ పాదములకు దీపము, అది నీ త్రోవకు వెలుగై ఉన్నది. అది మాత్రమే నీకు మార్గదర్శిగా ఉండాలి ప్రియులారా. దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు అది నిన్ను తప్పకుండా నడిపిస్తుంది. ఏమండి, జాన్ వెస్లీ కూడా ఇంగ్లాండ్ దేశంలో ఆయన సేవ చేస్తున్నటువంటి దినాల్లో ఏమండి చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ అని వారు ఆ సంస్థ వారు ఏం చేశారంటే ఈయన్ని పలు రీతులుగా ఇబ్బంది పెట్టడం ప్రారంభించారు ప్రియులారా. ఎందుకో తెలుసా, మెథడిజం అని ఒక సంస్థని స్థాపించాడు. ఏమండి, ఆ మెథడిజంలో ఉన్నటువంటి పద్ధతి ఏంటో తెలుసా, ప్రతి మనిషి కూడా పాపానికి ప్రాయశ్చిత్తపడాలి, ప్రతి మనిషి కూడా మారు మనసు పొందాలి. ఇక్కడ మన చర్చిలో ఏమండి, మన సంఘంలో, మన సహవాసంలో ఎలాంటి నియమాలు అయితే ఉన్నాయో ఏమండి, జాన్ వెస్లీ గారు కూడా అలాంటి నియమాల్ని పెట్టి ఏం చేశాడంటే ప్రతి మనిషి కూడా పాప క్షమాపణ పొందాలి. ఇదిగో వాక్యం ఎలా సెలవిస్తూ ఉంది. ఈ జాన్ వెస్లీ గారు, చార్లెస్ వెస్లీ గారు ఇద్దరు కూడా కలిసి ఒక ఫామ్ని ఒకటి రెడీ చేశాడు ప్రియులారా. ఆ ఫామ్ ఏంటంటే వాళ్ళ సొంత ఆలోచనలతో కాదు, బైబిల్లో ఉన్నటువంటి రెఫరెన్సులు తీసి ఈ రెఫరెన్స్ ఇలా చెప్తుంది, యేసుప్రభువారు ఇలా చెప్పారు కాబట్టి మన హృదయాలు కడగబడాలి, దేవునాత్మ చేత నింపబడాలి అని అక్కడ ఉన్నటువంటి వాక్యాలన్నింటినీ కూడా రాసి ఇచ్చినప్పుడు చాలామంది యవనస్తులకి ఆ పత్రాలన్నింటినీ కూడా, కడపత్రాలన్నింటినీ కూడా అందించేవారంట ప్రియులారా. అలా కడపత్రిక తీసుకున్నటువంటి వ్యక్తిలో ఒక వ్యక్తి జార్జ్ విట్ఫీల్డ్ ప్రియులారా. ఆ కడపత్రికను తీసుకుని సెలవులు వచ్చినప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పత్రికను చదివినప్పుడు అయ్యో మారు మనసు పొందాలి కదా, ఎన్నాళ్ళు నేను నామకార్థంలో ఉన్నాను కదా, ఏమండి ఐ థింక్ గాడ్ ఈజ్ ఎ ఫార్మాలిటీ అని పలుకుతాడు ప్రియులారా. దేవుడు ఏదో అందరికీ దేవుడు, నాకు కూడా దేవుడు అనుకున్నాను నేను అంతవరకే. గురుడితనం ప్రియులారా. ఏమండి, ఆ కడపత్రిక చదివిన తర్వాత మారు మనసు పొంది కొన్ని దినాలు ఉపవాసం ఉండి తన హృదయానంతటినీ కూడా ఏం చేశాడు, సరి చేసుకున్నాడు. దేవుడు ఆయన్ని లేవనెత్తాడు, ఒక గొప్ప ఉద్యోగకర్తగా ఆయన లేవనెత్తాడు. ఏమండి, అనేక దేశాలు తిరిగి ఏమండి ఒక గొప్ప ఉద్యోగకర్తగా, ఒక గొప్ప విప్లవకారుడిగా ఏమండి చార్లెస్ వెస్లీ గారితో పాటు ఎంతో సేవ చేశాడు ప్రియులారా. ప్రతిరోజు కూడా ఉదయం 4 గంటలకి ఆరాధన జరిపేవాడంట. ఎవరో జార్జ్ విట్ఫీల్డ్. ఎవ్రీ డే, ప్రతిరోజు ప్రియులారా, ప్రతిరోజు ఉదయం 4 గంటలకి ఆరాధన జరిగితే ఆ 4 గంటల ఆరాధనకి కొన్ని వేల మంది మనుషులు వచ్చేవాళ్ళంట. 4 గంటలకే ప్రియులారా. అలా వచ్చినటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఏమండి జాన్ న్యూటన్. ఏమండి, ఒక వ్యక్తి రగిలించబడినప్పుడు, ఒక వ్యక్తి తన హృదయాన్ని దేవునికి సమీపంగా చేసుకున్నప్పుడు, ఆ కడపత్రికల ద్వారా ఒక వ్యక్తి మారు మనసు పొందినప్పుడు ఏమండి అలా 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 ఎన్ని జీవితాలు మార్చబడినాయి, ఎన్ని హృదయాలు మార్చబడినాయి. జాన్ వెస్లీ గారు ఆ లైన్లో ఎప్పుడు వెళ్తూ ఉండేవాడు, గుర్రం వేసుకుని ఇప్పుడు కూడా వెళ్తూ ఉంటాయి. ప్రతిసారి కూడా ఏమండి కొన్ని చోట్ల ఒక విగ్రహాలు ఉంటాయి కదా, పోల్స్ ఉంటాయి కదా, కొన్ని చోట్ల ఉండి జెండా పోలు అలా ఉంటాయి కదా కొన్ని చోట్ల. అలాంటి ఒక విగ్రహం చోట నిలబడి అక్కడే ప్రతిసారి కూడా వాక్యం చెప్తూ ఉండేవాడు అంట. ఒకసారి ఆయన వాక్యం చెప్తుంటే ఏమండి ఆ చుట్టుపక్కల ఉన్న కొంతమంది మనుషులు, ఆయన్ని బహు వ్యతిరేకంగా ఉన్నటువంటి మనుషులు ఏమండి క్రైస్తవ్యంలోనే ఉంటా ఏమండి ఈయన వచ్చి ఏదో కొత్త పద్ధతిని స్థాపించి మనుషులందరినీ కూడా ఏదో చెడగొడుతున్నాడు అన్నటువంటి భావనతో కలిగినటువంటి మనుషులు ఇంగ్లాండ్ దేశంలో, అక్కడ కొన్ని దేశాల్లో ఒక ఆట ఒకటి ఉంటుంది. ఏంటో తెలుసా, పెద్ద దున్నపోతు లాంటిది ఎద్దునే ఒకటి వదిలేస్తారు వీధుల్లోకి. అవి స్పీడ్గా వెళ్ళి ఏం చేస్తాయి, మనుషుల్ని పొడిసేస్తాయి. మనుషుల్ని పొడిచినప్పుడు మనుషులు ఎగిరంత ఎత్తున పడుతూ ఉంటారు, దాన్ని తప్పించుకుంటూ ఉంటారు. అలాంటి బుల్స్ని తీసుకొచ్చి జాన్ వెస్లీ గారు వాక్యం చెప్పేటువంటి సమయంలో ఏం చేస్తూ ఉండేవాళ్ళు, ఆ మధ్యలోకి వదులుతూ ఉండేవాళ్ళు. ఎందుకని అంతా కూడా అభ్యంతరం చెందాలి, ఆ కూటం ఆగిపోవాలి, మారు మనసు గురించి ప్రకటించబడకూడదు. పలువురిని మోసపరిచేటువంటి మనుషులు ప్రియులారు ఈ రోజున ఎన్ని రీతిలుగా నీ జీవితంలో కూడా అపవాది కొన్నిసార్లు ఏమండి ఎన్నో రీతిలుగా ఈ గాలి, ఈ తుఫాను, వరదలు వస్తూ ఉంటాయి నీ మీదకి. నిందల ద్వారానో బండ మీద నిలబడుతున్నావా, నీ జీవితాన్ని బండ మీద కట్టుకుంటున్నావా? ఏమండి జాన్ వెస్లీ గారిని కూడా కోడిగుడ్లు పెట్టి రాళ్ళు పెట్టి ఎన్నోసార్లు ఆయన్ని గాయపరిచేవారన్న ప్రియులారు. రక్తం కారుతున్నా సరే ఆయన ప్రసంగం ఏమాత్రం ఆగేది కాదు ప్రియులారు. ఎందుకో తెలుసా, ఎందుకంటే ఆయనకి తెలుసు ఆయన నడిపిస్తున్న దేవుడు సజీవంగా ఉన్నాడు. ఆయన హృదయంలో క్రీస్తుని నింపుకొని దేవుని యొక్క రక్షణ అనుభవాన్ని సంపాదించుకుని ఆయన ముందుకెళ్తా ఉన్నాడు. కాబట్టి పలువురిని మోసపరిచేటువంటి మనుషులు చాలామంది ఉంటారు ప్రియులారా. 9వ వచనం చూడండి. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపేదారు, మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషించబడుదురు. ఇక్కడ ఏమని రాయబడి ఉంది,
నా నామం నిమిత్తం. నీలో ఎప్పుడైతే క్రీస్తుని నింపుకున్నావో, నువ్వు ఎప్పుడైతే బండ మీద నిలబడ్డావో, ఎప్పుడైతే బండ మీద నీ జీవితం, బండ మీద నీ హృదయం ఎప్పుడైతే కట్టబడిందో, ఏవండి క్రీస్తు నిమిత్తం ఎన్నో రీతిలుగా నువ్వేమవుతావు, ఏవండి శ్రమల పాలవుతావు. అంతేకాదు నా నామం నిమిత్తం అనేక మందిని ఏం చేస్తారు, ద్వేషిస్తారు, చంపుతారని రాయబడి ఉంది ప్రియులారా. దేవుడు ముందుగానే ప్రవచించాడు ముందుగా ఏం జరుగుతాయో. ఈ రోజున మనుషులు ఏవండి ఊరికినే ద్వేషభావాన్ని నింపుకొని బ్రతికి వారు ఉంటారు. ఎందుకని ద్వేషభావం? కింద రాసి ఉన్న ప్రియులారా, యేసుప్రభువు దాన్ని కూడా చెప్పారు. 10వ వచనం చూడండి. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతం వరకు సహించువాడెవడో వాడే రక్షించబడను. చూడండి ప్రియులారా, చాలామంది చాలా సార్లు వాక్యం చెప్పేటప్పుడు ఈ మాటను ఒకటే గుర్తు చేస్తారు. ఏమని? అక్రమము విస్తరించుట చేత ప్రేమ ఏమైపోద్ది, చల్లారిపోద్ది అని రాసింది. కానీ దేవుడు ఏ సందర్భంలో పలికాడు ఆ మాట ప్రియులారా? అనేకులు అబద్ధ ప్రవక్తలు వచ్చి, ఎందుకని ఇక్కడ యేసుప్రభువు పర్టికులర్గా ఈ మాట పలికారంటే, అది నిజమైన వాక్యం అయినప్పుడు, అది స్వచ్ఛమైనటువంటి వాక్యం అయినప్పుడు, నీలో ఫలించేది దేవుని వాక్యమే అయితే, నీలో ఉండేది దేవుని ప్రేమ అయితే, నీ ప్రేమ ఏమైపోదు చెప్పండి, చల్లారిపోదు. నీ లోపలంతా కూడా ఏమండి వెచ్చనేటువంటి హృదయం, నీలో ఉన్నటువంటి ప్రేమని ఎవరు కూడా చల్లార్చలేరు ప్రియులారా. అక్రమము విస్తరించుట చేత, అక్రమమైనటువంటి అడుగులు గురుటితనంలోనికి వెళ్ళినప్పుడు, ఏమండి మనుషులు కల్పించిన పద్ధతుల్లోనికి వెళ్ళినప్పుడు అక్రమం ప్రియులారా. మన పాదాలు అక్రమంగా వెళ్ళినప్పుడు ఏమైపోద్ది, నీలో ఉన్నటువంటి ప్రేమ ఏమైపోద్ది, చల్లారిపోద్ది. అభ్యంతరాలు వస్తాయి. మనుషులు నిన్ను అనేక రీతిలుగా నిన్ను అభ్యంతర పెడతారు. అయినా సరే నీ ప్రేమ ఏమైపోదు, చల్లారిపోదు. యేసుప్రభువు పలికిన మాట, మనుషులు నిన్ను శ్రమల పాలు చేస్తారు, మనుషులు మిమ్మల్ని చంపుతారు, నా నామం నిమిత్తం మనుషులు మిమ్మల్ని ద్వేషిస్తారు. ఎందుకని నీ హృదయం పాడవుతుంది, ఎందుకని నీ మనసు గాయపడుతుంది, ఎందుకని ప్రియులారా ఊరికినే ద్వేషభావం. ఎవరో నిన్ను ఏదో ఒక మాట అంటే ఎందుకని అంత ద్వేషభావం పెట్టుకుని బ్రతుకుతున్నావు? ఎందుకని నీ హృదయం అక్రమంలో ఉంది కాబట్టి, ఎందుకని అక్రమమైనటువంటి అడుగులు వేసావు కాబట్టి, ఎందుకని నీ జీవితం సరిగా లేదు కాబట్టి. కాబట్టి నీ ప్రేమని చల్లార్చేటువంటిది ఏదైనా ఉంది అంటే నీలో ఉన్నది ప్రేమే కాదు, అది సరైన ప్రేమే కాదు. కాబట్టి ఇక్కడ యేసుప్రభువు తర్వాత మాట ఏం పలికారంటే, అంతం వరకు సహించుకున్నవాడే రక్షించబడును అని పలికాడు ప్రియులారా. అంతం వరకు నువ్వు సహించుకోగలుగుతున్నావా? సహించుకునేటువంటి మనసు నీలో ఉందా? అభ్యంతరపడేటువంటి మనసు నీలో ఉందా? ఏవండి మోసపూరితమైనటువంటి పద్ధతుల్లోనికి మనం వెళ్ళినప్పుడు, మనుషులు కల్పించినటువంటి పద్ధతుల్లోనికి మనం వెళ్ళినప్పుడు, అదేవిధంగా ప్రియులారా ఈ అబద్ధ ప్రవక్తలు వచ్చి ఏవండి ఇదిగో క్రీస్తు నాకేదో చెప్పాడు, క్రీస్తు నన్ను ఏదో చేయమంటున్నాడు, ఇదిగో ఇక్కడ క్రీస్తు ఎక్కడ ఉన్నాడు, వచ్చి మిమ్మల్ని మోసపరుస్తారు. అలాంటి విధానంలోనికి మనం వెళ్ళినప్పుడు ప్రియులారా నీకేదో కార్యాలు జరిగిపోతాయి, నువ్వు ఇన్ని వారాలు రా, అక్కడికి రా, ఇక్కడికి రా అని రకరకాలుగా నిన్ను చెప్పి హిప్నోటైజ్ చేసి మనుషులు నిన్నేం చేస్తారు, మోసపరుస్తారు ప్రియులారా. అందుకే స్పర్జన్ గారు ఒక మాట పలికి రెండో తెలుసా? ఏమండి ఇఫ్ ఏ మ్యాన్ ఏమండి హ్యాస్ నాట్ బీన్ కాల్డ్ టు హోలీనెస్, ఏమండి మొట్టమొదటిగా ఒక మనిషి పరిశుద్ధత దగ్గరికి కనుక పిలవకపోతే ఏమండి హీ సర్టైన్లీ హ్యాస్ బీన్ కాల్డ్ టు మినిస్ట్రీ అని పలికాడు పిల్లలు. ఇఫ్ ఏ మ్యాన్ వాజ్ నాట్ కమ్ టు ద హోలీనెస్ హ్యాస్ బీన్ కాల్డ్ టు ద హోలీనెస్. ఒక మనిషి పరిశుద్ధత దగ్గరికి పిలువబడినప్పుడు ఆ మనిషి సేవకు కూడా పిలువబడలేదు. ఏ మ్యాన్ షుడ్ కమ్ టు హోలీనెస్. ఒక మనిషి పరిశుద్ధుడిగా మార్చబడాలి. ఎక్కడ పరిశుద్ధత? సిలువ దగ్గర మాత్రమే పరిశుద్ధత. ఎక్కడ హృదయం కడగబడింది? సిలువ దగ్గర మాత్రమే ఆయన కార్చిన రక్తంలోనే ప్రియులారా. అలాంటి వ్యక్తులు వచ్చి ఏదో 4 మాటలు చెప్తే ఆ మాటల ద్వారా నోట నుంచి బయటపడినది ఏం చేస్తుంది? మనిషిని అపవిత్రపరుస్తుంది. దేవుని వాక్యం అంతా స్పష్టంగా ఉంది ప్రియులారా. కాబట్టి మిమ్మల్ని ఏది కూడా మోసపరుచుకోకుండా, మీ జీవితాలని ఏది కూడా ఏం చేయకూడదు, మిమ్మల్ని మోసపరిచేదిగా ఉండకూడదు ప్రియులారా. నువ్వు మోసపోకుండా ఉండాలి అంటే నువ్వు మొదట పరిశుద్ధత దగ్గరికి వెళ్ళినప్పుడు, సిలువ దగ్గరికి వెళ్ళినప్పుడు, దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నప్పుడు ఆ సిలువని దాటుకొని, సిలువే ఒక మనిషికి ద్వారం ప్రియులారా. సిలువే ఒక మనిషిని కడిగి ఏం చేస్తుంది? లోపలికి పంపిస్తుంది. దేవుని కాల్చిన రక్తం ఆ సిలువలో నుంచి నీ మీద అలా పడతా ఉన్నప్పుడు, నువ్వు అలా లోపలికి ప్రవేశిస్తూ ఉన్నప్పుడు నువ్వేమవుతావు? ఒక పరిశుద్ధుడిగా, ఒక పరిశుద్ధురాలుగా మార్చబడతావు. ఆ సమయంలో నీ హృదయం ఎలా ఉందో నీకు అర్థమవుతుంది.
ఆ సమయంలో నీ తలంపులు ఎలాంటివో నీకు అర్థం అవుతాయి. ఆ సమయంలో నీ మనస్తత్వం ఎలాంటిదో, నిన్ను నువ్వు ఎలా మోసపరుచుకుంటున్నావో నీకు అర్థమవుతుంది. కాబట్టి ప్రియులారా, నువ్వు సిలువ ద్వారా వెళ్ళినప్పుడు ముందు ఎవరు ఉంటారో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి ప్రతిదీ కూడా ఒప్పింపజేస్తా ఉంటాడు. అక్కడి నుంచి దేవుడు నీకు ఇరుకు ద్వారం ప్రారంభం అవుతుంది. ప్రియులారా, ఏమండి, ఒక నిజమైనటువంటి దేవుని సేవకుడు వెలుగుగా ఉంటాడు. ఏమండి, నేను నడిపించేటువంటి వ్యక్తి వెలుగుగా ఉంటారు. దేవుని వాక్యం నీకు వెలుగుగా ఉంటుంది. నిన్ను ఒక గుడ్డివాడు నడిపిస్తే వెళ్ళి గుండెలో పడినట్టుగా నీ జీవితం ఉండకూడదు. కాబట్టి నువ్వు కూడా దేవునికి సమీపంగా వెళ్ళినప్పుడు, దేవుని సన్నిధికి సమీపంగా ఉన్నప్పుడు, జీవం కలిగినటువంటి సంఘానికి సమీపంగా ఉన్నప్పుడు, మారు మనసు అనుభవానికి సమీపంగా ఉన్నప్పుడు, సిలువకి సమీపంగా ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడు కూడా ఒక అందురాలుగా నువ్వు మిగిలిపోవు. దేవుడు నిన్ను నడిపిస్తాడు. సజీవమైనటువంటి రాయిగా నిన్ను చేస్తాడు. ఎన్నో పరిస్థితులు వస్తాయి. నా నామం నిమిత్తం మిమ్మల్ని హింసించేవారు ఉంటారు. యేసుప్రభువు వారు చాలా చోట్ల పలికారు ప్రియులారా మాట. కాబట్టి మీరు కూడా హింసించబడినప్పుడు, దూషించబడినప్పుడు, నా నామం నిమిత్తం మీరు ద్వేషించబడతారు. నువ్వు ద్వేషించబడతావు, నేను ద్వేషించబడతావు అనేక మంది చేత. మీరు ద్వేషించబడతారు. కాబట్టి మీరు సహించుకున్నప్పుడు మీ ప్రేమ చల్లారిపోకూడదు. మనుషులు మిమ్మల్ని ద్వేషించినప్పుడు. ప్రియులారా, నాకు కూడా ఎన్నో పరిస్థితులు ఎదురైనాయి, కానీ నా ప్రేమ ఏనాడు కూడా చల్లారిపోలేదు. నేను ఇక్కడ వేదిక మీద నిలబడి నేను ధైర్యంగా చెప్తాను ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనకు లోబడినప్పుడు, దేవుని వాక్యాన్ని మనం ఆధారం చేసుకున్నప్పుడు దేవుని ప్రేమని ఏది కూడా ఏం చేయలేదు, నిన్ను చల్లార్చలేదు. కాబట్టి అలాంటి ప్రేమ, అలాంటి వెలుగు, అలాంటి వాక్యాన్ని, అలాంటి సిలువని దేవుడు మీలో కూడా అలాంటి వెలుగు నింపడానికి ఆశపడుతూ ఉన్నాడు. మంచిదండి పిల్లలు. ఇప్పుడు వాక్యం ఉన్నారు కదండి, ఆ వాక్యం సజీవమైనదండి. చూడండి, వాక్యం మనల్ని బలపరిచేది, ఆదరించేది, వాక్యం మనం స్వస్థపరిచేది. మీకు ఎక్కడ అనారోగ్యం మీ చేయి పెట్టుకోండి. ఎక్కడ గడ్డలు ఉన్నా, ఎక్కడ అనారోగ్యం ఉన్నా, లేకపోతే తల మీద మీ చేయి పెట్టుకోండి. నేను చిన్న ప్రార్థన చేయాలి. మీరు కూడా విశ్వాసం ఉంచండి. మీ విశ్వాసం మా విశ్వాసం, దేవుడు మీ ఇంట్లో గొప్ప కార్యం చేయబోతా ఉన్నాడు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల ప్రభువా, దయగలిగిన మా యేసయ్య మీకు వందనాలు. నువ్వెంత గొప్ప దేవుడో ప్రభువా. ఇప్పుడు వరకు ఆ ఇంట్లో వాక్యం వినబడింది. ఈ గృహాన్ని కూడా దీవించండి. వాక్యం ఫలింపు దయచేయండి ప్రభువా. ఎవరన్నా అనారోగ్యం గురించి చేయి పెట్టుకున్నప్పుడు వారి చేయిపై మీ చేయి పెట్టండి. మీరు పొందిన దెబ్బల చేత మా స్వస్థత కలుగుతుంది నాయన. మీ వస్త్రపు చెంగులో స్వస్థన్నది, మీ నోటుములో స్వస్థం, మీ నోటు వాక్కులో స్వస్థం వేసాయి. మీకు వందనాలు. మా ప్రియులను ఇప్పుడే స్వస్థపరిచి నాయన వారిని గొప్ప పశ్చాత్తాపంలోకి, రక్షణలోకి నడిపించి బలపరచమని, ఈ కుటుంబానికి దీవెన ఆశీర్వాదం దయచేయమని మా జీవత్పతి అనే యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన అమ్మని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది పిల్లారా, ఇంకా మీకు ప్రార్థన ఎవరు కావాలన్నా, ఎలా రక్షణ పొందాలి, నెమ్మది ఎలా మా ఇంట్లో ఉండాలి, ఆశీర్వాదం ఉండాలని తెలుసుకోవాలనుకున్నా మా నెంబర్లకి ఫోన్ చేయండి. మేము అందుబాటులో ఉంటాం. మంచిది పిల్లారా, అందరికీ వందనాలు. మా అడ్రస్ LAF బెతెస్దా ప్రార్థనా మందిరం, స్విమ్మింగ్ పూల్ రోడ్, సర్కర్ తోట, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్, కృష్ణా డిస్ట్రిక్ట్.